హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజా కుందార్పు. ఈరోజు మనం ఈ వీడియోలో మలయాళం సినిమాలైనటువంటి 'సూక్ష్మదర్శిని' అలానే 'పని' అనే ఈ 2 మూవీల ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మొదటగా 'సూక్ష్మదర్శిని' ఈ మూవీ అయితే బాగుంది, చూడొచ్చు. బేసిక్‌గా పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలమే ఈ యొక్క 'సూక్ష్మదర్శిని' సినిమా. స్టార్టింగ్‌లో ఓ డైలాగ్ ఉంటుంది. పక్కింట్లో కొత్తగా ఎవరో దిగినట్టున్నారే అంటుంది ప్రియ తన ఫ్రెండ్ స్టెఫీతో. నిన్ను కలిసిన వెంటనే ఖాళీ చేస్తారులే అంటుంది స్టెఫీ. పొరుగింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే బ్యాచ్ ఒకటైతే, ఎక్కడైనా ఏదైనా అనుమానం వస్తే ఆరా తీస్తూ కూపీలాగే ఇన్వెస్టిగేషన్ బ్యాచ్ ఇంకొకటి ఉంటుంది. వీధిలో ఆడాళ్ళందరికీ కలిపి ఓ గ్యాంగ్, మళ్ళీ వాళ్ళకి వాట్సాప్ గ్రూప్, అందులో చర్చ. మగవాళ్ళు ఈ మాత్రమైనా ప్రశాంతంగా బతుకుతున్నారు అంటే ఇది కూడా ఒక కారణమే కదా. వాళ్ళ అబ్జర్వేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. మూవీ అయితే చివరి వరకు చాలా సస్పెన్స్గా ఉంటుంది. ఇది ఒక క్రైమ్ సస్పెన్స్గా ఉంటుంది. ఈ సినిమాలో నటించినటువంటి నజ్రియా అలానే జోసఫ్ చాలా బాగా చేశారు. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగులో మనకు అందుబాటులో ఉంది. సో మీరు కూడా ఈ మూవీని చూసేయండి. మరొక మూవీ పేరు వచ్చేసి 'పని'. జోజు డైరెక్షన్లో ఈ యొక్క 'పని' మూవీ తీయడం జరిగినది. ఈ మూవీ వచ్చేసి మితిమీరిన క్రైమ్ థ్రిల్లర్ని చూడకపోవడమే బెటర్. అంటే సెన్సిటివ్ మనసు ఉన్న వాళ్ళు ఈ మూవీని చూడకపోవడమే బెటర్. ఒక 2-3 సీన్లు చిన్నపిల్లలతో చూడటం అవాయిడ్ చేయండి. సో ఈ మూవీ వచ్చేసి మనకి తెలుగు డబ్బింగ్ ఓటీటీలో సోనీ లివ్‌లో అవైలబుల్ ఉంది. ఈ మూవీలో నటించినటువంటి అభినయ క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేసినారనేది చాలా నమ్మలేని నిజం. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలానే ఉంది. ఆమెకి సాహసం అనే చెప్పాలి ఆ క్యారెక్టర్ని ఎంచుకోవడము. ఈ మూవీ కూడా లాస్ట్ వరకు చాలా సస్పెన్స్గా ఉంటుంది. బీజిఎం, యాక్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. తర్వాత వచ్చేసి జోజు జాట్ చాలా మంచి నటుడు. ఈయన చెప్పినట్లుగానే ఇది ఒక క్రైమ్ సినిమా, కానీ ఇందులో దడుచుకునే పాయింట్లు ఉంది. ఇందులో కొత్తగా క్రైమ్ వరల్డ్‌లోకి అడుగు పెడతారు ఒక ఇద్దరు యువకులు. ఒక హత్యతో ఉద్యోగం మొదలు పెడతారు. కానీ ఎంత సహజంగా ఉన్నాయి వాళ్ళ పాత్రలు అంటే, జోజు జార్జ్ రచన, దర్శకత్వం, అతనే సినిమా హీరో కూడా. ఒక పేరున్న డాన్. సినిమా ప్రారంభానికి అతను నేరాల్లో యాక్టివ్గా లేడు. ఎంతో ఆస్తి, లక్షల కొద్దీ అద్దెలు వచ్చే భవనాలు, షాపులు ఉన్నాయి. అట్లాంటి వాడి జీవితంలోకి అడుగుపెట్టి తన భార్యను అవమానించిన ఈ కొత్త హంతకులు ఏమయ్యారు? ఒక నగరాన్ని, పోలీసులను ఇబ్బంది పెట్టగల ఒక డాన్ వాళ్ళను ఏం చేశాడు? దాన్ని పక్కన పెడితే ఎట్లాగో ఏదో చేస్తాడు కదా అని ఆ కొత్త రౌడీలు వాళ్ళ ఆలోచన, నిర్భయత్వం, క్రూరత్వం, ఒక మనిషిని చంపటానికి ఎలాంటి వెరుపు లేకపోవడం ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఒక నేర సామ్రాజ్యాన్ని తేలికగా నిర్మించుకోగలరు అనిపించేలా ఉన్నాయి. మనుషుల్లో మృదుత్వం, మానవత్వం ఆవిరి అయిపోతే ఎలాగో